నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో కర్కాటక లగ్న జాతకులకి ఆగస్టు నెల 2027 సంవత్సరం వరకు అంటే ఇంచుమించుగా సుమారుగా 3 సంవత్సరాల కాలంలో ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తున్నాయో మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకోబోతూ ఉన్నాం. ప్రధానంగా మీకు జరిగినటువంటి గతాన్ని కనుక మనం పరిశీలిస్తే మీకు గత 3 సంవత్సరాలు సుమారుగా 3-4 సంవత్సరాల నుంచి కూడా వివాహ విషయంలో చాలా అవాంతరాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే వివాహం కాకపోవటము, ఒకవేళ వివాహం కనుక జరిగే ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావటము, ఆ గొడవలు ఇంకొంచెం చిలికి గాలైవాన్లయ్యి విడిపోయే వరకు అంటే దూరంగా జీవించడమో గత కొంతకాలంగా, ఆ తర్వాత విడాకులకి అప్లై చేయటము, ఇలాగా వివాహ విషయంలో చాలా సమస్యలు. సరిగ్గా ఇలాగ జరగకపోయినా కూడా ఒకవేళ బయటికి తిరిగిపోయినా కూడా లోపల మీరు మీ భార్య గురించో భర్త గురించో మీరు మదనపట్టము, అతను సక్రమంగా లేరని చెప్పేసి మీ యొక్క సమస్యలను తీర్చేవారు లేకపోవటము, మొత్తానికి వివాహ విషయంగా మీరు చాలా ఇబ్బందులు పట్టు, అంతేకాకుండా వ్యాపార భాగస్వాములతో కానీ పార్ట్నర్షిప్ బిజినెస్లు కనుక చేస్తూ ఉంటే ఈ వ్యాపారాలు ఇవన్నీ కూడా సక్రమంగా సాగకపోవటము, పేరు ప్రఖ్యాతులు సరిగా రాకపోవటము, ఒక విజయం అనేది మిమ్మల్ని వరించకపోవటము, మీ మీద నిందల పట్టము, మీ యొక్క వాల్యూ లేకపోతే మీ యొక్క పేరు ప్రఖ్యాతులకు భంగం వాటిల్లటము, ఇలాంటి విషయాలతో గత కొంతకాలంగా సుమారుగా 3 సంవత్సరాలుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి సమస్యల నుంచి మీరు ఈ సమయంలో తప్పకుండా బయటపడతారు. మీకు ఒక రిలీఫ్ అనేది తప్పకుండా ఈ కాలంలో మీకు వస్తూ ఉంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఇప్పటి నుంచి మీకు స్టార్ట్ అయింది అనుకూలత, కానీ నవంబర్ 14వ తారీఖు 2024 నుంచి మీకు ఈ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అంటే మీరు ఇప్పటికిప్పుడు ఒక బైక్ని మీరు ఎక్సలేటర్ ఇవ్వడంతో అది 50 కిలోమీటర్కి ఎత్తుకోదుగా, 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ చిన్న అంటే క్రమక్రమంగా స్పీడ్ పెరుగుతుంది అనమాట. అదేవిధంగా మీకు రియాలిటీకి వచ్చేటప్పటికి 14వ తారీఖు నవంబర్ 2024 నుంచి ఆగస్టు 2027 వరకు కూడా ఈ ఫలితాలు మీకు వస్తూ ఉన్నాయి. అంటే కంటిన్యూస్గా మీరు ఈ సమస్యల నుంచి బయటపడటము అనేది సాగుతూ ఉంది. అయితే ఇదొక్కటేనా, ఇంకేం మంచి జరగట్లేదంటే ఇంకా మంచి జరుగుతుంది. కొన్ని విషయాల్లో ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. క్షుణ్ణంగా మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇక ఈ సమయంలో మీకు కోర్టు కేసుల నుంచి బయటపడటము, శత్రుత్వాల నుంచి బయటపడటము, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటము, అంటే ఆరోగ్యం బాగుంది, శత్రుత్వాలు ఈ సమస్యల నుంచి బయటపడటము, కోర్టు కేసులు గత కొంతకాలంగా ఎవరైతే నలుగుతున్నారో ఆ సమస్యల నుంచి బయటపడటము, అంతేకాకుండా రుణపరమైనటువంటి సమస్యల నుంచి ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో క్రమక్రమంగా ఆ రుణపరమైనటువంటి సమస్యలు, ఆ అప్పుల ఊబి నుంచి మీరు బయటపడేదానికి ప్రయత్నం చేస్తారు. అంటే మీ యొక్క స్థితిగతులను బట్టి వాటిని సెటిల్ చేసుకోవటమో, లేకపోతే ఇవ్వాల్సిన వాళ్ళకి కొంత ఇవ్వటమో, లేకపోతే ఏదో ఒకటి ఒక పెద్ద లోన్ తీసుకొని ఇవన్నీ క్లియర్ చేసేయటమో, లేకపోతే మీకు ఏమైనా దొరకడం, ఏదో ఒక విధంగా రుణపరమైనటువంటి సమస్యల నుంచి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి, తర్వాత శత్రుపరమైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడే విధంగా వీటిలో ఇంకా కొంత పాజిటివిటీ కూడా, అంటే కొత్త రుణాలు మీకు మంజూరు కావటము, ఆరోగ్యం మెరుగుపడటము, ఇంకా శత్రుబాధలు పోయేసి మీరు హ్యాపీగా ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంతేనా? అంతేకాకుండా ఇక తండ్రి గారితో మీ సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందటము, మీ తండ్రి గారు మీకు ఒక అండగా నిలబడటము, అంతేకాకుండా పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందటము, ఇక బ్యాంకు బ్యాలెన్సులు మీకు పెరగటము, అంటే మీరు సంపాదించినది కానీ వచ్చిన డబ్బులు కానీ ఏదో ఒక విధంగా మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్లో కొంత మీరు ఒక ఫండ్ని, మీరు ఒక రిలీఫ్ ఫండ్ అని మాదిరిగా మీకోసంగా, మీ ఫ్యూచర్ కోసంగా మీరు కొంత ఏర్పాటు చేసుకుంటారు. అంతేకాకుండా మీ తండ్రి గారితో సంబంధం బాంధవ్యాలు బాగుపెట్టము, మీరు గత కొంతకాలంగా చేసినటువంటి పుణ్యులు ఇవన్నీ కూడా వ్యర్థం కాలేదు. ఈ సమయంలో భగవంతుడు మీ మీద కరుణా కృపా కటాక్షాలు ఇస్తాడు. అంటే ఆయన యొక్క కృప అనేది మీ మీద చక్కగా ఉంది. పెద్దలు గురువుల యొక్క ఆశీర్వాదాలు కూడా వ్యర్థం కాలేదు. ఈ ఆశీర్వాద బలం కూడా మీకు తోడు ఉంటుంది. బ్యాంకు బ్యాలెన్స్లో పెరగటము, మీరు ఒక రిలీఫ్ ఫండ్ని ఏర్పాటు చేసుకోవటము, తండ్రి గారితో సంబంధ బాంధవ్యాలు పెరగటము, పుణ్య కార్యక్రమాలు చేయటము, దాన ధర్మాలు చేయటము, దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలంగా ఉండటము, కాశీకి వెళ్ళటము, అమర్నాథ్కి వెళ్ళటము, లేకపోతే ముక్తినాథ్కి వెళ్ళటము, లేకపోతే ఇంకోటి కేదార్నాథ్కి వెళ్ళటం, అంటే దూర ప్రాంత ప్రయాణాలు అవి స్పిరిచువల్గా ఉండేదానికి కానీ ఈ అవకాశాలన్నీ కూడా మెరుగుపడుతూ ఉన్నాయి. ఇంతటి శుభకార్యాలు జరుగుతూ మీ యొక్క వివాహ సమస్యల నుంచి మీరు బయటపడేదానికి అవకాశము, అంటే ఇద్దరు కలిసి ఉంటారో విడాకులు తీసుకొని సపరేట్గా ఉంటారో, ఏదైనా కానివ్వండి, మొత్తానికి దానికంటూ ఒక ఫుల్ స్టాప్ అనే దానికి పడేదానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ యొక్క లగ్న బలం కనుక చూసుకుంటే
2025 వరకు లగ్న బలం అనేది సరిగా లేదు. అంటే మీరు సమస్యల నుంచి బయటపడిన లోపల అంటే ప్రతి ఒక్కదానికి కొంత అంటే సర్దుకునేదానికి కొంత టైం తీసుకుంటుంది కదా. అందువల్ల లగ్న బలం ఎక్కడి నుంచి మీకు ఎక్కువ ఉంటుంది అంటే 2025 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు మధ్య లగ్న బలం బాగుంది. ఈ సమయంలో మాత్రం ఈ ఒక్క సంవత్సరంలో మీరు అంటే మిడిల్లో అంటే మనం 3 సంవత్సరాలకు ఫలితాలు చెప్పుకుంటున్నాం. మొదటి సంవత్సరం వదిలేసి చివరి సంవత్సరం వదిలేస్తే మధ్యలో రెండవ సంవత్సరంలో మీకు నూతన ఉత్సాహం రావటము, హ్యాపీగా ఉండటము, ఏదో మీకు ఒక దారి దొరకటము, తర్వాత కొత్త విషయాలను తెలుసుకోవటము, మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగటము, మీరు ఒక అంచనాకు రావటము, అంచనాలను ఫుల్ఫిల్ చేసుకోవటము, మీరు అనుకున్నటువంటి ప్రణాళికల్లో మీ పనులన్నీ జరగటము, ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ఇక చివరి సంవత్సరంలో అంటే 2026 ఆగస్టు నుంచి 2027 ఆగస్టు మధ్య మళ్ళీ ధనపరమైనటువంటి ఇబ్బందుల్లో మీరు పడకుండా, మళ్ళీ కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల్లో పడకుండా మీ గురించి మీరు జాగ్రత్తలు వహించాలి. అయితే ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి మంచి ఫలితాలైనా మరి చెడు ఫలితాలు ఏమీ లేవా, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే కొన్ని విషయాల్లో ఇప్పుడు మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంతవరకు మీరు ఊహించి ఉండరు, ఇప్పుడు కొన్ని విషయాలు జరగబోతున్నాయి మీ జీవితంలో. అవి ఏంటంటే అనవసరమైనటువంటి ఖర్చులు మీకు పెరగటము, ఇప్పటి వరకు లేనటువంటి ఖర్చులు కొన్ని వస్తూ ఉన్నాయి. విదేశాల్లో ఎవరైతే ఆల్రెడీ స్థిరపడి ఉన్నారో వాళ్ళు మళ్ళీ స్వదేశానికి తిరిగి రావటము, ఏదో మొత్తానికి ఈ యొక్క ట్రావెలింగ్స్ కూడా సూచిస్తూ ఉన్నాయి. ఖర్చులు అనేవి కొంచెం అతిగా సూచిస్తున్నాయి. లాభాలు తగ్గటము, అంతేకాకుండా మీరు ఇప్పటి వరకు మీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఎక్కువగా మీరు కలిసిమెలిసి ఉంటూ ఉన్నారు. ఈ రిలేషన్షిప్స్ కొంచెం తగ్గించుకొని మీ పనుల్లో మీరు బిజీ అయిపోతారు. అంటే ఎవరితో మీరు కొంచెం అంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం దాన్ని తగ్గించుకొని మీ వరకు ఏంటి, మీ పనులు ఏంటివి, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా దగ్గర ప్రయాణాలు చేస్తూ కొంత చిందరవందరగా ఉండటము, ఇప్పటి వరకు మీకంటే చిన్నవాళ్ళైనటువంటి చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ వీళ్ళతో మీకు సపోర్ట్ అనేది వస్తూ వచ్చింది. ఇక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు కొంచెం ఇండిపెండెంట్గా వెళ్ళిపోవడం, వాళ్ళు సపరేట్ కావటము, అంటే లేకపోతే వాళ్ళకి మీకు ఇంతకు ముందున్నంత టైం అనేది లేకపోవటము, ఇలాంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక సుఖస్థానం దెబ్బతిన్న కారణం చేత ఏదో కోల్పోయామనేటటువంటి బాధ, ఇటువంటి వాటికి మీరు లోనయ్యేదానికి అవకాశం ఉంది. మాతృమూలకంగా కూడా కొన్ని సమస్యలు, అంటే తల్లిగారి వైపు నుంచి ఏదో ఒక ఇబ్బంది, అంటే తల్లిగారికి దూరం కావటము, లేకపోతే ఏదైనా కూడా ఏంటంటే మాతృమూలకంగా ఏదో ఒక బెంగ, చింత అనేది కనిపిస్తూ ఉంది. అంటే మాతృమూలకంగా రావాల్సినటువంటి ఆస్తులు రాకపోవటమో, లేకపోతే మీకు మీ తల్లిగారికి పడకపోవటమో, ఏదైనా కానివ్వండి, ఇవన్నీ మీ జాతకాన్ని చూస్తేనే చెప్పగలం. ఇక్కడ కేవలం మనం గోచార ఫలితాలని శని, గురు ఈ 2 గ్రహాల యొక్క స్థితిగతులను పట్టుకొని ఒక 3 సంవత్సరాలకు అంచనా వేశాం. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని చెప్పలేదు. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని గోచార జాతకాలతో మిక్స్ చేసి క్లబ్ చేసి పరిగణించి కనుక చెప్తే మరి ఇంకా ఖచ్చితమైనటువంటి ఫలితాలు చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలో, రెమెడీస్ ఏమైనా తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ 3 సంవత్సరాలు మీరు బుధునికి, శుక్రునికి రెమెడీస్ చేసుకోండి. శని భగవానుడికి ఎటువంటి రెమెడీస్ చేసుకోవాల్సినటువంటి పని లేదు. శని బాధల నుంచి మీరు బయటపడ్డారు. అందువల్ల బుధునికి, శుక్రునికి రెమెడీస్ చేసుకుంటూ మీ యొక్క కాన్సన్ట్రేషన్ని, సక్రమైనటువంటి మీ యొక్క పవర్ని కానీ, మీకున్నటువంటి స్కిల్స్ని కానీ సరైనటువంటి దాంట్లో పెట్టి మీరు యొక్క విజయాన్ని పొందుతారని ఆశిస్తూ మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.